ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కీలక పరిణామానికి సంబంధించి నిన్న వైసీపీ ఎంపీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని నిన్న సిట్ అధికారులు అరెస్ట్ చేస్తూ వచ్చారు. దాదాపు 6 గంటల సేపు విచారించిన తర్వాత ఆ కేసుకు సంబంధించి ఆయన ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తూ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తూ వచ్చారు. అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత నెక్స్ట్ ఎవరు అంటూ కూడా ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరుందంటూ కూడా ఒక పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్లో కావచ్చు, టీడీపీకి సంబంధించిన పత్రికల్లో కావచ్చు, ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి చాలామంది, అంటే గతంలో కూడా ఎంక్వైరీ చేసినటువంటి వాళ్ళు, విచారణ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పేరుని చెప్తూ వస్తున్నారు. కసిరెడ్డి కావచ్చు, అలాగే మిగతా ఐఏఎస్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, ఇలా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పేశారంటూ కూడా పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ వాస్తవానికి నిజంగానే ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందా అంటే కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఆధారాలు కావచ్చు, దానికి సంబంధించిన అంశాలని సిట్ అయితే బయటపెట్టలేదు. విచారణకు సంబంధించిన అంశాలు కావచ్చు, లేదంటే అరెస్ట్ చేస్తున్నామనో లేదంటే ఛార్జ్ షీట్లో వాళ్ళ పేర్లు పెట్టామనో చెప్పాల్సింది ఎవరు? సిట్ కదా. సిట్ చెప్పకుండా ఇక్కడ మీడియా వాళ్ళే బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసేస్తారు, జగన్మోహన్ రెడ్డి పేరుని ఛార్జ్ షీట్లో చేర్చేశారు, జగన్మోహన్ రెడ్డికి లుక్అవుట్ నోటీసులు కూడా ఇచ్చేశారంటూ కూడా పెద్ద ఎత్తున మీడియాలో చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి, ఒక పార్టీకి సంబంధించిన అధినేతకి లుక్అవుట్ నోటీసులు ఇచ్చారని చెప్పేటువంటి వార్తే ఒక పెద్ద సంచలనం. ఎందుకంటే లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం అనేది ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, అది అన్ని అంశాలను ఆలోచించి అన్ని అంశాలుగా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే అలాంటి ప్రకటనలు చేస్తారు. కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కావచ్చు, అటు సిట్ నుంచి కావచ్చు, ఎలాంటి ఆరోపణలు రావట్లేదు అలాంటి అంశానికి సంబంధించి. కానీ మీడియాలో మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ జరగబోతుంది, ఇప్పటికే లుకౌట్ నోటీసులు ఇచ్చేశారు, ఆయన దేశం దాటి వెళ్లకుండా, దేశం దాటి పారిపోకుండా ఎక్కడికో వెళ్ళిపోతున్నారంటూ కూడా ఇలాంటి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఒకసారి ఈ యొక్క లిక్కర్ కేసుకు సంబంధించిన పరిణామాలను మనం చూసుకుంటే ఆద్యాంతం గమనించి జరిగితే 2014 నుంచి 2019 వరకు లిక్కర్కి సంబంధించిన వ్యవహారంలో ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కూడా ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తూ వచ్చారు. అయితే 2019 నుంచి 2024 వరకు చూసుకుంటే ఆ 5 ఏళ్ల టైం పీరియడ్లో లిక్కర్కి సంబంధించిన ఆదాయం కావచ్చు, ఆ ఆదాయం వచ్చినటువంటి నేపథ్యంలోనే డిస్టిలరీల నుంచి కొంత సొమ్ముని అక్రమంగా తీసుకొని దాన్ని వివిధ రూపాల్లో వేరే దేశాలకు మళ్లించారనేటువంటి ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే 2014 నుంచి 2019 వరకు దాదాపు 70,000 కోట్ల వరకు 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైం పీరియడ్లో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అంటే సుమారు 70,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పేసి ఆబ్కారీ శాఖ డైరెక్ట్గా చెప్తూ వచ్చింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత లిక్కర్కి సంబంధించిన వ్యవహారం మీద చాలా పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకున్నారు. మద్యానికి సంబంధించి, మద్యం అమ్మకాలకు సంబంధించి, మద్యం తాగి ప్రజలు నష్టపోతూ ఉన్నారు, తద్వారా తమ కుటుంబాలు రోడ్డును పడతాయని చెప్పేసి ఏదైతే ఆయన పాదయాత్రలో తెలుసుకుంటూ ఉన్నారో దానికి సంబంధించి మద్యం రేట్లను విపరీతంగా పెంచితే రాష్ట్రానికి సంబంధించి తాగే వాళ్ళు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన మందుబాబులు కావచ్చు, కొంత మద్యాన్ని తాగడం తగ్గించుకుంటారంటూ కూడా అప్పట్లో ఆయన ఒక కాన్సెప్ట్ని తీసుకున్నారు. అది సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అనేది పక్కన పెడేస్తే మాత్రము ఆ 5 ఏళ్ల పాటు మద్యం రేట్లు పెంచడం కావచ్చు, డిస్టిలరీలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అలాగే కొన్ని పరిమితులు పెట్టడం వల్ల అప్పటికి మద్యం సేల్స్ తగ్గినప్పటికి కూడా దాదాపు 1,00,000 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని చెప్పేసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డైరెక్ట్గా అసెంబ్లీ సాక్షిగా చెప్తుంది. అయితే 2014 నుంచి 2019 వరకు ఏదైతే టైం పీరియడ్ ఉందో ఆ 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్లో 70,000 కోట్లు వచ్చినటువంటి ఆబ్కారీ శాఖకు వచ్చినటువంటి ఆదాయంతో చూసుకుంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆదాయము దాదాపు 30% ఎక్కువ, అంటే 1,00,000 కోట్లు దాటింది. అయితే ఇక్కడ వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి అంశం ఏంటి? సేల్స్ తగ్గాయి, వైన్ షాపులు తగ్గాయి, డిస్టిలరీలకు వచ్చేటువంటి అంశాలు తగ్గాయి, వీటన్నిటిని తగ్గినా కూడా రేట్లు మేము విపరీతంగా పెంచడం వల్ల, మద్యం సేల్స్ తగ్గటం వల్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఇవన్నీ కూడా ఆన్లైన్, ప్రభుత్వానికి సంబంధించి మద్యాన విధానాన్ని ప్రభుత్వమే నడిపింది కాబట్టి ఆన్ రికార్డుగా జరుగుతూ వచ్చిందనేది ఇక్కడ ఆరోపణలు. అయితే ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం ఏదైతే జరుగుతూ వస్తుందని చెప్తూ ఉన్నారో 3,500 కోట్లు అక్రమంగా జరుగుతూ వస్తుందని చెప్పారో దీనికి సంబంధించి ఇప్పుడు టీడీపీ ఆరోపిస్తుంది ఏంటి? డిస్టిలరీల నుంచి కొంత డబ్బుల్ని ప్రభుత్వానికి అక్రమంగా తీసుకునే విధంగా ప్రయత్నిస్తూ వచ్చారు. ప్రభుత్వానికి డిస్టిలరీలకి ఒక ఒప్పందం చేసుకున్నారు, కానీ వాళ్ళకి ఆ ఒప్పందాన్ని ఇచ్చినందుకు ఆ కంపెనీలకు సంబంధించి ఈ మద్యం బ్రాండ్లు మీరే సరఫరా చేయమని చెప్పినందుకు డిస్టిలరీలు కొంత డబ్బుని జగన్మోహన్ రెడ్డికో లేదంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఉన్నటువంటి వ్యక్తులకో పంపించారు. దాంతోపాటు మద్యం మొత్తాన్ని
క్యాష్ రూపంలోనే, అంటే అమ్మకం మొత్తం కూడా క్యాష్ రూపంలోనే జరిగిందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఒక విధంగా అది నిజంగానే వాస్తవం. ఎందుకంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగడం వల్ల, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండటం వల్ల దానివల్ల ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కాబట్టి దాంతోపాటు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు కొంత ఆదాయానికి సంబంధించిన వెసులుబాట్లు, ఆదాయానికి సంబంధించిన కొన్ని అంశాలు ఉంటాయి. కాబట్టి సో మేము క్యాష్ రూపంలోనే కలెక్ట్ చేసామని చెప్పేసి వైసీపీ చెప్తుంది. ఇక టీడీపీ ఏం చెప్తుంది, దానికి సంబంధించిన కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఏదైతే క్యాష్ తీసుకున్నటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి పంపించారనేది ఆరోపణ. అయితే ఓవరాల్గా ఇది జరిగింది. దీనికి సంబంధించిన సబ్జెక్ట్ ఏంటంటే 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఈ 3,500 కోట్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వివిధ దేశాల్లో కొంతమంది, అంటే ఇది మీడియా ఆరోపిస్తున్నటువంటి మాట, ఇప్పటివరకు సిట్ ఎక్కడా చెప్పలేదు, ప్రభుత్వం కూడా ఎక్కడా చెప్పలేదు. మీడియా ఏం చెప్తుందంటే ఈ 3,500 కోట్ని కొన్ని బంగారం షాపులు కంపెనీల్లో పెడుతూ వచ్చారు, లేదంటే ఇతర రియల్ ఎస్టేట్లు చెప్పేశారు, లేదంటే ఎలక్షన్స్లో డబ్బుల కోసం వాడేశారు, దాంతోపాటు వివిధ దేశాల్లో రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ ఆరోపణలు మాత్రం. ఎక్కడా కూడా పోలీసులకు సంబంధించి కావచ్చు, ఈ కేసును విచారణ చేస్తున్నటువంటి సిట్ కావచ్చు, ఎక్కడా కూడా బయటకు వచ్చి చెప్పలేదు. అయితే నిన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో దాదాపు 300 పైగా పేజీలతో సిట్ ఒక ఛార్జ్ షీట్ వేసింది. ఈ ఛార్జ్ షీట్కి సంబంధించి ఇప్పటివరకు ఎవరైతే నిందితులుగా ఆరోపించబడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత దాదాపు 260కి పైగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ యొక్క విచారణకు సంబంధించినటువంటి వాళ్ళు విచారిస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క 260కి పైగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలన్నీ పొందుపరిచి దాదాపు 300 పైగా పేజీలతో ఒక ఛార్జ్ షీట్ని సిట్ వేసుకుంటూ వచ్చింది. సో ఈ అంశాలన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఈ డబ్బులన్నీ కూడా ఒక బిగ్ బాస్కి చేరాయి. ఆ బిగ్ బాస్ ఎవరు అనేది ఒక చర్చ. ఇప్పుడు ఈ టీడీపీ ఆరోపిస్తుంది ఏంటి, టీడీపీ మీడియా ఆరోపిస్తుంది ఏంటంటే ఇక్కడ మిథున్ రెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, లేదంటే కసిరెడ్డి కావచ్చు, అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలకు సంబంధించి వీళ్ళొక రూపకల్పన చేశారు. ఆ రూపకల్పన చేసిన తర్వాత ఆ డబ్బులన్నీ కూడా ఇటు ధనుంజయ రెడ్డికో లేదంటే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ డబ్బులన్నీ కూడా నడిచాయి. సూత్రధారి, పాత్రధారి వీటన్నిటికి సంబంధించి ఓవరాల్గా ఫైనల్ డెసిషన్ తీసుకుంది ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఒక ఆరోపణ. అయితే ఇది ఒక విధంగా నిజం అనుకుందామా, అబద్ధం అనుకుందాం, అది పక్కన విడిదేస్తే టీడీపీ ఆరోపణ వరకు ఒక్కోసారి ఇది నిజమనే అనుకుందాం. అయితే ఇక్కడ నేను సిట్ ఏం చెప్పింది, ఈ యొక్క కేసుకు సంబంధించి 62 కోట్ల రూపాయలు మేము సీజ్ చేస్తూ వచ్చాము. 300 పేజీలకు సంబంధించిన ఛార్జ్ షీట్ వేసినప్పుడు 62 కోట్ల రూపాయలు మేము సీజ్ చేస్తూ వచ్చాము ఈ యొక్క లిక్కర్ కేసుకు సంబంధించి. అంటే ఒకవేళ 62 కోట్లు ఏమన్నా ఈ 3,500 కోట్లకు సంబంధించిన వ్యవహారమా? కాదు. ఈ 62 కోట్లు ఏంటంటే వీళ్ళ కంపెనీలకు సంబంధించి ఎవరైతే ఇప్పటి వరకు అరెస్ట్ చేస్తూ వచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీల్లో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడులు పెడుతూ వచ్చారు. ఆ ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు పెట్టుబడులు పెట్టారయా అంటే ఈ యొక్క లిక్కర్కి సంబంధించిన వ్యవహారంలో ఈ డబ్బులన్నింటినీ కూడా వాళ్ళకి మరలించారు కాబట్టి వాళ్ళు ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు అనేది ఆరోపణ. ఆ ఆరోపణలు బేస్ చేసుకొని ఇక్కడ అరెస్టులు జరుగుతూ వచ్చాయి. అది మిథున్ రెడ్డి అయినా, కసిరెడ్డి అయినా, లేదంటే విజయసాయి రెడ్డి అంటారా, లేదంటే ఇంకొకరు అంటారో వీళ్ళందరికీ సంబంధించిన ఆరోపణలు అన్నీ కూడా ఇప్పుడు ఏవైతే వార్తలు వస్తున్నాయో వాటికి సంబంధించి మాత్రమే. ఎక్కడా కూడా ఈ 3,500 కోట్లకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆ 3,500 కోట్లకు సంబంధించి ఇదిగో ఈ 3,500 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ దాచిపెట్టాడు, జగన్మోహన్ రెడ్డి ఈ గోల్డ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు, లేదంటే ఈ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాడు అనేది ఎక్కడా కూడా ఆధారాలు లేవు, ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలు లేవు. సో ఇప్పుడు టీడీపీ ఆరోపిస్తుంది ఏంటంటే ఈ 62 కోట్లు అక్కడి నుంచే వచ్చాయి, ఆ డబ్బులన్నింటినీ కూడా వివిధ కంపెనీలకు మళ్లించారు కాబట్టి ఆ కంపెనీలన్నీ కూడా ఇప్పుడు ఎవరైతే మిథున్ రెడ్డి కావచ్చు మిగతా అంశాలకు సంబంధించిన వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనేది ఆరోపణ. ఇవి ఆరోపణలు మాత్రమే, ఎక్కడా కూడా దీనికి సంబంధించి నిజ నిర్ధారణలు జరగలేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు చర్చ అంతా ఇదే. మిథున్ రెడ్డి వరకు వచ్చింది కాబట్టి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అలాగే ధనుంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళనే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు డైరెక్ట్గా మిథున్ రెడ్డి వైసీపీ పార్టీకి సంబంధించి కీలక నేత, జగన్మోహన్ రెడ్డికి ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిని అతన్నే అరెస్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? అయితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ముందు ఛార్జ్ షీట్లో పేరు ఉండాలి కదా. ఈ ఇష్యూకి అన్నిటికీ సంబంధించి మా బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ ఒప్పుకోవాలి కదా. ఒకవేళ ఒప్పుకున్నారా? ఒప్పుకుంటే సిట్కి సంబంధించి ఛార్జ్ షీట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు చేర్చారా? చేరిస్తే సిట్కి సంబంధించి వెంటనే నోటీసులు ఇవ్వాలి కదా. సిట్ ఇప్పటివరకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి? లేదంటే అట్లీస్ట్ విచారణకి సంబంధించి హాజరు కావాలని చెప్పేసి నోటీస్ అన్న ఇవ్వాలి కదా. ఒకవేళ ఛార్జ్ షీట్లో పేరు చేరిస్తే మరి ఎందుకు ఛార్జ్ షీట్లో పేరు లేనప్పుడు ఈ యొక్క మీడియా ఛానల్స్, ఈ యొక్క పత్రికలు జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాయి, జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేయబోతున్నారు, ఛార్జ్ షీట్లో ఆయన పేరు ఉందంటూ కూడా ఎందుకు ప్రస్తావిస్తూ వస్తున్నారు? అంటే ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చేసే వ్యక్తిత్వమా, లేదంటే రాజకీయ హననం కోసమో, జగన్మోహన్ రెడ్డి డిమోరలైజ్ చేసుకోవడమో, లేదంటే జగన్మోహన్ రెడ్డి
భూస్థాపితం చేస్తామని చెప్పేసి పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారో దానికి సంబంధించిన ఆరోపణల ఇవన్నీ చూస్తూ ఉంటే రాజకీయ కక్షలు అని చెప్పేసి అర్థమవకుండా ఉంటుందా? సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారనుకోండి, అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 16 నెలల పాటు సిబిఐ కేసులకు సంబంధించి, సిబిఐ ఇష్యూకి సంబంధించి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి 16 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మరో 3 నెలలు మీరు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి జైల్లో పెడితే ఏమవుతుంది? పార్టీ ఏమన్నా పోతుందా? ఖచ్చితంగా కాదు కదా. 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక వ్యక్తి స్థిరంగా 3 నెలల పాటు 4 నెలల పాటు రాకుండా ఉంటే, బయటికి రాకుండా ఉంటే, జైల్లో ఉంటే పార్టీ ఏమన్నా సంస్థాగతంగా భూస్థాపితం అయిపోతుందా? లేదంటే పార్టీ మళ్ళీ యాక్టివ్ అయ్యి క్యాడర్ అంతా కూడా మా లీడర్ని అరెస్ట్ చేశారని చెప్పేసి ఆ ఆక్రోశంతోనో ఆ ఆవేదనతోనో మా పార్టీని కాపాడుకోవాలని చెప్పేసి బయటకు వస్తారా? ఇదే కదా మనం చూస్తూ వచ్చింది. 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద కక్ష పెట్టి, జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులు పెట్టి ఆయన్ని జైల్లో పెడితే ఆ తర్వాత ఎలాంటి పరిణామాల్లో జరుగుతూ వచ్చాయో తెలుసు కదా. 2014లో మీరు 3 పార్టీలతో పొట్టు పెట్టుకొని జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తేనే మీకు వచ్చినటువంటి ఓట్ల తేడా 5 లక్షలు. 5 లక్షల ఓట్ల తేడాతోనే అప్పుడు ఉన్నటువంటి 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూ వచ్చారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి దాదాపు 67 స్థానాలు వచ్చాయి. అంటే ఏ మేర జగన్మోహన్ రెడ్డి టైట్ కాంపిటీషన్ ఇస్తూ వచ్చారో చూడండి. ఆ తర్వాత 2019కి సంబంధించి 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ఎలా అధికారంలోకి వచ్చాడో తీసుకోండి. సో ఇప్పుడు మనం 11 స్థానాలకి పరిమితమయ్యామా అంటే పరిమితమయ్యాం. ఖచ్చితంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు. కానీ 40% ఓట్ బ్యాంక్ స్థిరంగా ఉంది కదా, 40% ప్రజలు ఆయనకి స్థిరంగా ఉన్నారు కదా. మరి దానికి సంబంధించి కూడా మనం చూసుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చెప్తూ వచ్చాడు, మీరు అరెస్ట్ చేస్తారా చేసుకోండి, నేను రెడీగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మీడియా ప్రలోభాలు తప్ప, మీడియాకి సంబంధించినటువంటి హై ఎక్స్పెక్టేషన్స్ తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వానికి సంబంధించిన తీరు మీద కావచ్చు, లేదంటే సిట్కి సంబంధించిన ఈ విచారణకు సంబంధించిన అంశాల మీద కావచ్చు, ఎక్కడా కూడా ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. చేస్తున్నటువంటి ఆరోపణలైనా, చేస్తున్నటువంటి అంశాలైనా ఇవన్నీ కూడా టీడీపీకి సంబంధించో లేదంటే టీడీపీకి సంబంధించిన మంత్రుల నుంచో ఎక్కడా రావట్లేదు. వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు ఇప్పటి వరకు. ఏ టీడీపీకి సంబంధించిన మంత్రి అయినా సరే, ఏ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే అయినా సరే, ఈవెన్ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ అని చెప్పేసి పదే పదే మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు ఎవరైనా సరే బయటకు వచ్చి లిక్కర్ కేసుకి సంబంధించి ఇదిగో ఇంత అవినీతి జరిగింది, వీళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నాము, దానికి సంబంధించి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఎవరైనా మాట్లాడుతూ వచ్చారా? ఎందుకంటే మాట్లాడరు. 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ సిండికేట్కి సంబంధించి ఆయన మీద అవినీతి జరిగిందని చెప్పేసి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇలానే ఒక కేసు పెడితే ఆ బెయిల్ తీసుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయట బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు 2024కి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 14-15 నెలలు పాలన పూర్తయినప్పటికీ కూడా ఏ టీడీపీ ఎమ్మెల్యే అయినా, ఏ టీడీపీ మంత్రి అయినా, కూటమికి సంబంధించినటువంటి ఏ వ్యక్తినైనా సరే లిక్కర్ మీద అవినీతి జరగకుండా ఉంటుందని చెప్పేసి ఒక్కలైనా ప్రూవ్ చేయండి. ఇదే టీడీపీకి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉండి, కూటమికి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే సాక్షాత్తు చెప్తూ వచ్చారు, నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు ఇసుకకి సంబంధించి కావచ్చు, లిక్కర్కి సంబంధించి కావచ్చు విపరీతంగా అవినీతి చేస్తున్నారు, దానివల్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది, 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేల మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది, మీరు సరిగా పనిచేయకపోతే మీకు టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఎమ్మెల్యేల స్థాయిలో లేదంటే అక్కడ ఉన్నటువంటి మంత్రుల స్థాయిలో లిక్కర్కి సంబంధించి ఏ మేర అవినీతి జరుగుతుందని చెప్పేసి. మనమే అవినీతి చేస్తూ ఉంటాము, మనమే మన ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేల చేత, మంత్రుల చేత అవినీతి చేస్తూ ఉంటాము. గత ప్రభుత్వంలో అవినీతి జరగలేదంటే ఖచ్చితంగా జరిగింది, నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. గత ప్రభుత్వాలు కూడా ఈ లిక్కర్కి సంబంధించిన అవినీతి చేస్తూ వచ్చారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయకుండా ఉంది? ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇది జరగకుండా ఉంది? ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్నటువంటి, ప్రజాబద్ధంగా ఎన్నుకున్న నేతలందరూ కూడా ప్రజాస్వామ్యంగా ఎవరు పరిపాలిస్తూ ఉన్నారు? ఏ ఎమ్మెల్యే సక్రమంగా పరిపాలిస్తూ ఉన్నారు? ఏ ఎమ్మెల్యే సక్రమంగా పనిచేస్తూ ఉన్నారు? ఏ ఎమ్మెల్యే అవినీతి చేయకుండా 50 కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు? అంటే వాళ్ళు ఈరోజు 50 కోట్లు ఖర్చు పెడుతున్నామంటే ఎన్నికల్లో రేపు మనం ఒక 200 కోట్లు సంపాదించవచ్చు అనే ధైర్యంతోనే కదా వాళ్ళు 50 కోట్లు ఖర్చు పెడుతుంది. అంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది లేరు? ఇప్పుడు అన్ని పార్టీల్లో ఉన్నారు. ఒక వైసీపీ కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు, అన్ని పార్టీల్లో ఉన్నారు. సో ఇలా మన ప్రభుత్వాలు కూడా లిక్కర్కి సంబంధించిన అవినీతి జరుగుతూ ఉందని తెలిసినా కూడా ఇంకొక పార్టీకి సంబంధించి లిక్కర్లో ఈ కోట్లు కొట్టేశారు, 3500 కోట్లు కొట్టేశారు, 4500 కోట్లు కొట్టేశారని చెప్పేసి ఆరోపణ చేస్తూ ఉన్నప్పుడు అది ఎంతవరకు సమంజసం? ఒకవేళ ఇది ప్రూవ్ అయిందనుకోండి, ఒకవేళ అరెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా న్యాయబద్ధంగా, చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోండి. మరి నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం మారితే, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే, లేదంటే ఇంకో ప్రభుత్వం వస్తే ఇప్పుడు జరిగినటువంటి లిక్కర్కి సంబంధించిన అవినీతి కావచ్చు, శాండ్కి సంబంధించిన అవినీతి కావచ్చు, లేదంటే వివిధ శాఖల్లో జరిగినటువంటి అవినీతి కావచ్చు, అమరావతిలో భూములకు సంబంధించిన అవినీతి కావచ్చు, వైజాగ్లో భూములకు సంబంధించిన అవినీతి కావచ్చు, వాటి మీద విచారణలు చేసి మళ్ళీ రేపు మనల్ని అరెస్ట్ చేయబోరు అన్న నమ్మకం ఏంటి?
రేపు మన మీదకి ఈ కేసులు రావన్న నమ్మకం ఏంటి? ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి కదా, అలాంటి పరిణామాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా. సో కాబట్టి నిజంగా అవినీతి జరిగితే, నిజంగానే ఒక శాఖకు సంబంధించి తప్పు జరిగితే దాన్ని న్యాయపరంగా, చట్టపరంగా ఎలాంటి నిబంధనలు పడి ఎలా చేయాలో చేయండి. అలా కాకుండా గతంలో మనల్ని అరెస్ట్ చేశారు, గతంలో నన్ను 50 రోజులు జైల్లో పెట్టారు కాబట్టి ఈరోజు వైసీపీ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి, లేదంటే మా వాళ్ళందరినీ హింసించారు కాబట్టి వాళ్ళందరినీ కూడా హింసాలని అని చెప్పేసి అలాంటి చర్యలకు ప్రతి చర్యలు తీసుకోవడం మొదలు పెడితే ఖచ్చితంగా ఈరోజు మనది, రేపు ఇంకొకరిది. వాళ్ళు వచ్చినప్పుడు కూడా అలాంటి పరిణామాలని మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది. దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు ఏపీ రాజకీయాలన్నీ కూడా ఇలానే తగలబడ్డాయి. ఏపీ రాజకీయ పరిణామాలను ఏది చూస్తున్నా కూడా టీడీపీ చేసిందని వైసీపీ, వైసీపీ చేసిందని టీడీపీ, టీడీపీ వైసీపీ చేశాయని చెప్పి జనసేన కూడా ఉందని చెప్పేసి బీజేపీ. ఇంత దౌర్భాగ్య పరిస్థితిలోకి ఏపీ రాజకీయాలు మారిపోయాయంటే ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఎలాంటి పరిణామాలు రాజకీయాలకు సంబంధించి జరుగుతూ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ ఈ లిక్కర్కి సంబంధించిన వ్యవహారంలో వైసీపీ చాలా క్లియర్ కట్గా ఉంది. వైసీపీ అరెస్టులకు రెడీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి వరకు ఈ అరెస్ట్ వచ్చినా కూడా ఆయన అరెస్ట్ అవ్వడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నానంటే కూడా ఒక ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నారు. కానీ మీడియా మాత్రము దాన్ని ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళి టీడీపీ మీదకే ఆ నెపాన్ని నెట్టే విధంగా కూడా ప్రయత్నిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీడియా చేసే చర్యల వల్ల టీడీపీ పార్టీకి ఎక్కువ నష్టం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.